ప్రభువా నీవు క్షమిస్తే తప్ప నేను మంచోడిని కాదు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏ మంచితనం లేదు. నా మాట చెడిపోయింది, చూపు చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది, ప్రవర్తన చెడిపోయింది, నా నడక పడక అన్నీ చెడిపోయాయి ప్రభా. అస్సలు మంచోడిని కదా, అంత పాపిని నేను నరకానికి పాత్రుణ్ణి. నీ పాదాలు పట్టుకుంటున్నా, నన్ను క్షమించు అన్నా. నా అభ్యర్థన నచ్చింది ఆయనకి, నా వేడుకోవడం నచ్చింది ఆయనకి, నన్ను క్షమించాడు ఆయన. కానీ నువ్వేం చేశావు? యేసు దగ్గరికి వెళ్తే క్షమిస్తాడా? అక్కడికి వెళ్ళి మునిగితే పాపాలు పోవా? ఎక్కడికి వెళ్ళి మునిగితే పాపాలు పోవా? ఆయన నేనేం పాపం చేశాను? 10 మంది పెట్టాను కానీ 10 మందిని ఏమైనా మోసం చేశానా? నా గురించి అడుగు కనుక్కో. నన్ను పాపి అంటావు వెంటనే బిల్డప్ ఇచ్చావు. నువ్వెందుకు వెళ్తావు పరలోకానికి? అంతే కదా. అలా బిల్డప్ ఇవ్వద్దు యేసు దగ్గర. ఎవరికి ఇస్తాం 10 రూపాయల డబ్బు మనం? వాడి స్థితిని చూసినప్పుడు ఇది ఇస్తే వాడు తింటాడు కదా అని అనిపిస్తే వాడికి ఇస్తాం. ఇది ఇస్తే తాగుతాడంటే వాడికి ఇస్తావేంటి? ఇవ్వం. నేనైతే ఇవ్వను, మీరు ఇస్తే ఇస్తారో నాకు తెలీదు. పెద్ద మనసు చేసుకొని వాడికి ఇచ్చారంటే వాడు పెద్ద తాగుపోతాడు అంటాడు కదా. నేను యేసుప్రభుని వేడుకుంటున్నా, ప్రభు మంచితనం లేదు, అస్సలు మంచోడిని కాదు, ఏ మంచితనం లేదు, పాపిని 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 గోజాడితే ఆ సిలువు దగ్గరకు వచ్చి ఓకే జన్పాల్ పరలోకానికి రా, ఉచితంగా నీతిమంతుగా చేస్తున్నా అన్నాడు. నువ్వు రాలేదే, ఏం మాట్లాడతావు? మత ప్రచారం అంటావా దాన్ని? ఏం మాట్లాడతావు? నేను పాపిని అంటావేంటి చర్చికి వస్తే? మరి ఏమనాలి? పాపిని పాపి అనకపోతే ఇంకేమంటారు? గౌరవనీయులు శ్రీ 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 అని రాయన్నా ఎంఆర్ఓ ఫార్మేట్లో? పాపులవే. పాపి అని పిలువబడ్డానికే ఒప్పుకోవాలి నువ్వు అసలు. ఇక నీకు అక్కడేం పని? యేసుప్రభు వచ్చిందా పాపులు రక్షించడానికి? యేసుప్రభు అంటాడు అదేంటి, అందరూ సుంకరులు, పాపులు, వేశ్యలు, దొంగలు, త్రాగుడుబోతులు, మోసగాళ్ళు అందరూ వచ్చి భోంచేస్తున్నారంటే ఆయన పక్కన కూర్చొని అన్నట్టు యేసుప్రభు అన్నాడు, నేను మారు మనసు నిమిత్తం పాపులు పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులు పిలవడానికి రాలేదు అన్నాడు. ఒకవేళ మీరు నీతిమంతులు అని అనుకుంటే కనుక నాతో నీకు పని లేదు, నా దగ్గర రావాల్సిన అక్కర్లేదు, మీతో నాకేం పని లేదు. నేను వచ్చింది ఎవరి కోసం? మేము చెడిపోయాం అనే వాళ్ళ కోసం వచ్చాను. వీళ్ళు చెడిపోయారని ఒప్పుకుంటున్నారు, వీళ్ళతోనే నాకు పని. ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అక్కర్లే, రోగగ్రస్తులకు వైద్యుడు కావాలి. నేను వైద్యుడిని, వీళ్ళు రోగులు, వీళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తా. నేను సంపూర్ణంగా ఆరోగ్యవంతుడుగా ఉన్నా అంటే నో ప్రాబ్లం. కాబట్టి ఆయన ఒకరిని రక్షిస్తాడు, ఒకరిని విడిచిపెట్టేస్తాడు. ఎందుకు విడిచిపెట్టేశాడు? ఆయన ఇష్టం కదా. ఏ మానవుడికి దేవుడు అప్పు లేడు రక్షణ విషయంలో. నన్ను ఎందుకు రక్షించవు నువ్వు అని అడిగేంత సినిమా ఎవరికి లేదు ఇక్కడ. ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు నన్ను ఎందుకు రక్షించలేదనే ఆ పరిస్థితి ఎవరికి అప్పు లేడు. రక్షణ ఆయన కృప ధారాళంగా ఇచ్చాడు, స్వేచ్ఛకి ఇచ్చాడు, అంగీకరించు. యేసుప్రభు అంటాడు నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అంటాడు. ఇంతకు మించిన ఆహ్వానం ఈ ప్రపంచానికి ఎవడైనా సరే నా యొద్దకు వచ్చు వాడిని నేను త్రోసివేయను. నీ బ్యాక్గ్రౌండ్ చూడను, నీ గతాన్ని చూడను, నీ ఏమీ చూడను. నా దగ్గరకు వచ్చి క్షమాపణ వేడావా, జీవితాన్ని మార్చమని అడిగావా, నేను నీ పాపాలను తుడిచివేస్తాను, నా బిడ్డగా అంగీకరిస్తాను. ఈ ఆహ్వానాన్ని వద్దనుకుంటే నువ్వెందుకు రక్షించబడతావు? ఎలా రక్షించబడతావు? ఆయన అప్పుండి పిలవట్లే, నేను మీకు అప్పున్నాను కాబట్టి రక్షిస్తాను అనట్లే. ఆయన దయ, ఉచితమైన త్యాగం, అది పుణ్యదాన బలియాగం. పుణ్యంగా దానం చేస్తున్నాడు, మనకి దానంగా పుణ్యం మనకి ఇస్తున్నాడు ఆయన యేసు ప్రభు. కాబట్టి రండి మన వివాదం తీర్చుకుందాం. ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా, ఎవడైనా సరే రేపు దేవుని దగ్గరకు వచ్చి నేను మంచివాడిని అని నిరూపించుకునేదానికి ఒక్క పాయింట్ కూడా ఉండదు. ఈ ప్రపంచంలో ఎవ్వడికి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి చనిపోయిన తర్వాత నేను మంచివాడిని నిరూపించుకునేదానికి ఒక్క పాయింట్ కూడా ఉండదు. ఎందుకంటే మంచివాళ్ళం కాదు మనం, అందరి హృదయాలు చెడిపోయినాయి, అందరూ పాపులమే. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువు దగ్గరికి వచ్చి ఆ సిలువు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే గనుక ఇక్కడ సెటిల్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటాడు రోమీయుల రాసిన పత్రిక 8:1. ఇప్పుడు క్రీస్తులో ఎవడైనా ఉంటే వాడికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? ఇక్కడ సెటిల్మెంట్ చేస్తున్నాం మనం. అందుకని బాప్తీసం నీళ్ళలో దిగినప్పుడు మనం బాప్తీసం తీసుకోవడానికి మొదట ఏం చేస్తాం? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అననీయ వచ్చాడు, సౌలా ఎందుకు తడవ చేస్తున్నావు? లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని వాటిని కడిగి వేసుకో బాప్తీసం ఒప్పులని చెప్తాడు. కాబట్టి ఇప్పుడే నేను ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వచ్చాను, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, ప్రభువా నేను పాపిని ఒప్పుకున్నాను, ఆయన నా పాపాలు కడిగి వేశాడు. సెటిల్మెంట్ జరిగిపోయింది అక్కడ.
రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపాలు ఎర్రగా రక్తంలాగా ఉన్నా సరే హిమలాగా మార్చేస్తా. మీ పాపాలు కెంపు వలె ఎర్రగా ఉన్నా సరే వాటిని గొర్రెబొచ్చులాగా మారుస్తాను అని చెప్పాడు. నేను సెటిల్మెంట్ చేసుకున్నాను, నేను ధైర్యంగానే ఉన్నాను. మీరు సెటిల్మెంట్ చేసుకోలే, నన్ను ఇదేమంటారు? ఇది మత ప్రచారం కాదు. ఇది చావకు ముందు దేవునితో సమాధాన పడమని పిలుస్తున్నటువంటి పిలుపు ఇది. చూడండి 10వ వచనం, మీరు సమ్మతించిన ఆ మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సమ్మతిస్తే మంచి పదార్థాలు అనుభవిస్తారు. సమ్మతింపక తిరగబడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. ఇదే యెహోవా ఇలాగునండి సెలవిస్తున్నాడు. దీనే యేసు ప్రభు అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇక్కడేమంటున్నాడు? సమ్మతించిన మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలు తింటారు. సమ్మతించకపోతే మీరు ఖడ్గానికి లోనవుతారు. యేసు ప్రభు అన్నాడు, నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అన్నాడు. చాలా క్లియర్గా ఉంది కదా. ఇక్కడ అన్నాడు, మీ పాపాలు ఎర్రగా రక్తంలాగా ఉన్నా సరే హిమలాగా మారుస్తారని. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రక్తం గార్చుకుంటూ, రక్తాలు ధారలు కారుతూ ఆయన అంత మాంసం ముద్దగా అంత క్రూరాతి క్రూరమైన మరణాన్ని ఎందుకు రుచించాడు అంటే మన స్థితి అదేని చెప్పడానికి. ఇదిగో ఇది నీ స్థితి, నీ పాపాలను బట్టి రా, ఈ మరణాన్ని, ఈ ప్రాణత్యాగాన్ని, ఈ శిలువ త్యాగాన్ని ఒప్పుకో. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను అడుగు, క్షమాపణ అడుగు, నేను నిన్ను క్షమిస్తాను. యేసు ప్రభు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడిగా ఉచితంగా నేను నిన్ను చేస్తాను. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళాను అనుకో, జాన్ పాల్ వచ్చాడు అని అనరు. పరలోకంలో యేసు ప్రభు వచ్చాడు అంటారు. ఎందుకని? యేసు ప్రభు ఇచ్చింది తక్కువ నీతి కాదు, ఆయన ఎంత నీతిమంతుడో అదే నీతి నాకు ఇచ్చాడు ఉచితంగా. కాబట్టి జాన్ పాల్ కాదు పరలోకానికి వెళ్తుంది, యేసు ప్రభు పరలోకానికి వెళ్తాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్తే తప్పు పట్టేది ఎవరు? నా యందు పాపం ఉన్నదని మీలో స్థాపించగలవాడెవడు అని సవాల్ చేసిన యేసు ప్రభులో ఎవరు పాపాన్ని చూపించగలరు? పరలోకంలో ఎవరు ఆయన్ను పాపిగా నిరూపించగలరు? రేపు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత క్రీస్తునందు బాప్తిసం పొందిన వాళ్ళు క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని మాట్లాడతాడు గలతీ పత్రికలో. యేసుక్రీస్తులో బాప్తిసం పొందానంట, క్రీస్తును ధరించుకున్నాం. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్తే ఎవరు వెళ్ళినట్టు? యేసు ప్రభు వచ్చాడు. ఎవరు నన్ను తప్పు మోపేది? ఆయన ధరించుకున్నాను కదా. ఇంత మంచి ఆహ్వానాన్ని రండి మన వివాదం తీర్చుకుందాం. మీరు సమ్మతిస్తే మంచి పదార్థాలు, సమ్మతించకపోతే ఖడ్గం. మీరు వచ్చి వాదించడం ప్రారంభిస్తే, ఒప్పుకోవడం ప్రారంభిస్తే మీ పాపాలు ఎంత ఎర్రగున్నా సరే అంత తెల్లగా చేస్తా అని చెప్పినప్పుడు ఇందులో తప్పు ఎక్కడుంది? ఇందులో మత ప్రచారం ఎక్కడుంది? ఇందులో సమాజాన్ని చెడగొట్టేది ఎక్కడుంది? పాపం చేస్తున్నాం అనేది వాస్తవం. ఆయన క్షమిస్తాడని ఆహ్వానం ఇచ్చాము, రా మంచి పదార్థాలు అనుభవించు. వద్దంటే ఖడ్గమే. ఎప్పుడు కూడా సువార్త రెండు ముందు పెడుతుంది. సువార్త అనేది ఆహ్వానం సకల ప్రపంచానికి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఇక్కడైతే యెషయా గ్రంథంలో మీరు రండి అంటున్నాడు, కానీ యేసు ప్రభు అయితే మీరు వెళ్ళండి అంటున్నాడు. మీరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, వాళ్ళకి చెప్పండి అంటున్నాడు. అలా ఆహ్వానాన్ని చెబుతూ ప్రకటన చేస్తూ నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. యేసు ప్రభుల రక్షణ కోసం మనం వేలకు వేలు గొర్రెలను, పొట్టేలను, మేకలను బలివ్వాల్సిన అక్కర్లేదు. దూపాలు, నైవేద్యాలు, హోమాలు చేయాల్సిన అక్కర్లేదు. అదే కదా 10 వచనం నుంచి 17 వచనం వరకు విస్తారమైన బలులు, విస్తారమైనటువంటి పద్ధతులు చేస్తున్నారు. అక్కర్లేదు, నాతో సెటిల్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. రండి కూడి వాదిద్దాం, నేను మిమ్మల్ని క్షమిస్తాను. అదే యేసు ప్రభువుకు బయటకు వెళ్ళామనుకో, విస్తారమైన బలులు, విస్తారమైన పద్ధతులు, విస్తారమైన కార్యక్రమాలు, ఏది కూడా ప్రభువుని సంతోషపెట్టదు. రక్షణ ఉచితం, రక్షణ ఖరీదు లేదు, ఉచితంగా జస్ట్ ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా పాపినైన నన్ను కరుణించని గుండెలు బాదుకోవడం ప్రారంభిస్తాయి. అబ్రహాములాగా వేడుకోవడం ప్రారంభిస్తాయి. మోషేలాగా ఆయన గుణగణాలను బట్టి క్షమించమని వేడుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, దాన్ని సిలువలో నిరూపించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం పుట్టక ముందే మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడు. మన పాపాలు ఎంత ఎర్రగా ఉన్నా సరే, కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు, అన్నా నేను చేసిన పాపాలకి దేవుడు కూడా క్షమించడన్నా. సారీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఒకవేళ యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ ఏదైనా ఉంటే నాకు ఆ యేసు ప్రభు అక్కర్లేదు. ఒకవేళ యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ ఏదైనా ఉంటే ఆ యేసు ప్రభు నాకు అక్కర్లే. మీ పాపాలు ఎర్రగా ఉన్నా సరే తెల్లగా మార్చేస్తా. ఎంత తేడా చూసారా? కెంపు
ఒకవేళ రక్తాన్ని కడగొచ్చేమని కెంపును కడగలేము, ఎర్రగుంటుంది. దాన్ని ఏం కడిగితే తెల్లగొస్తుంది చెప్పండి? పైన రెడ్ పెయింట్ అనుకో, ఎర్ర పెయింట్ అనుకో, కడగొచ్చు, పోయేదాకా కడగొచ్చు. లేదా ఒక ప్రాంతంలో ఉంటే గేకొచ్చు. మొత్తం రాయే ఎరుపు అనుకో, దాన్ని ఎలా కడుగుదాం, దేంతో కడుగుదాం? కెంపు వలె ఎర్రగా ఉన్నా సరే గొర్రె బొచ్చులాగా తెల్లగా చేస్తాను. క్వైట్ 180 degrees ఆపోజిట్లో మారుస్తాను మిమ్మల్ని. కాబట్టి క్రీస్తునందు ఉంటే ఎవడైనా వాడు నూతన సృష్టి. పరలోకం అలా చూస్తుంది, నూతన సృష్టి, న్యూ క్రియేషన్ లాగా చూస్తుంది పరలోకం మనల్ని. కాబట్టి క్రీస్తు ప్రాణత్యాగం క్షమించలేని పాపం అంటూ ఏది లేదు, అలాంటి లిస్టు లేదు. కాబట్టి నన్ను దేవుడు కూడా క్షమించడం, సారీ ఆ మాట అనొద్దు, చచ్చిపోయిన వరకు ఆ మాట అనొద్దు. ప్రభువు క్షమిస్తాడు, ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు, రక్తం కార్చాడు. కాబట్టి ఆ మాట అంటే అదొక పాపం అవుతుంది, అనొద్దు ఆ మాట. రా, మోకరించు, ప్రభువా నా పాపాన్ని క్షమించు, నీవు శిలువలో ప్రాణం పెట్టావు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయరు. ప్రతి పాపం అంటే మన ఇమాజినేషన్కి అందనటువంటి వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన పాపాలు క్షమించుకోవచ్చు. ఆయన రక్తం కడగలేనటువంటి పాపం అంటూ ఏది లేదు. రండి మన వివాదం తీర్చుకుందాం. ఇది ఆహ్వానమే తప్ప మత ప్రచారం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి రండి, మీ పాపాలు క్షమించబడతాయి. ఆయన సిలువను అంగీకరించకపోతే నశించుతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త నీకు వెర్రితనంగా అనిపిస్తుందంటే నాశనానికి దగ్గరలో ఉన్నామని అర్థం, నాశనంలో ఉన్నామని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి రా, ఆయన క్షమించినటువంటి పాపం అంటూ ఎదురు ఎంత పాపమైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి రా, అడుగు, రీజన్ ఆయనతో వాదించు, ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు, ప్రభు ఆయన గుణగణాలను బట్టి నీవు నా కోసం సిలువలో ప్రాణం పెట్టావు, జాలి చేసుకో, క్షమించు అని వేడు. యేసు ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2000 సంవత్సరాల నుంచి సిద్ధంగా ఉన్నాడు. మనది ఆలస్యం.